సిటీ కేబుల్ ప్రేక్షకులకి నమస్కారం. నేటి రాజకీయ పరిణామాలపై విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో కర్షక కార్మిక రైతుల పక్షాన 100 సంవత్సరాల పాటు అలుపెరగకుండా పోరాటం చేసిన భారత కమ్యూనిస్టు పార్టీలో రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగిన జి ఈశ్వరయ్య గారు మనతో ఉన్నారు. నేటి రాజకీయ పరిస్థితులపై వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి. పోరాటం అంటేనే కమ్యూనిస్ట్ పార్టీలు గుర్తొస్తాయి. అలాంటిది నేడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వామపక్షాల పరిస్థితి ఎలా ఉంది? దేశంలో రాష్ట్రంలో వామపక్షాల పరిస్థితి డబ్బు రాజకీయాలు, కార్పొరేట్ రాజకీయాలు, రైటిస్ట్ రాజకీయాలు బాగా పెరిగి అందులో కులము, మతము, ప్రాంతం అనేటువంటి ఉన్మాదంతో కూడినటువంటి రాజకీయాలు పెరిగినటువంటి నేపథ్యంలో వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయాలు ఆ స్థాయిలో వాటిని రిఫ్లెక్ట్ చేయగలిగినటువంటి స్థాయిలో కొంత తగ్గుముఖం పట్టినటువంటి మాట వాస్తవం. బట్ అదే సందర్భంలోనే ప్రత్యామ్నాయ వాయిస్ను, ప్రజలను అలాంటి రాజకీయాలకు దూరంగా ఉండడానికి, నిలబెట్టడానికి కావాల్సిన ప్రయత్నం సిన్సియర్గా కమ్యూనిస్టు పక్షాన, అది సిపిఐయా లేకపోతే ఇతర వామపక్ష పార్టీలకు దూరంగా ఉన్నటువంటి లెఫ్ట్ ఐడియాలజీ కలిగినటువంటి వాళ్ళ, అభ్యుదయ కాముకుల, వీళ్ళంతా కూడా ఎవరి స్థాయిల్లో వాళ్ళు ఆ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ మేరకు పోరాటాల్లో కూడా కమ్యూనిస్టు పార్టీ ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలపైన కానీ, కార్మిక వర్గానికి సంబంధించిన అంశాల్లో కానీ, లేదా విద్యార్థి యువజనులకు సంబంధించి, మహిళలకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో మా యొక్క గళాన్ని వినిపిస్తూ ఉన్నాం. కానీ ఆ గళాన్ని వినిపించే క్రమంలో కూడా గళాలను రెండింటినీ కమ్యూనిస్టు గళాలను అదిమి పట్టలేకపోతున్నారు. కానీ ఆ గళాలకు రూపం ఇచ్చేటువంటి మీడియాను, మొత్తం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను, రాజ్య వ్యవస్థ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రాల్లో అలాంటిది కొంత నొక్కి పట్టి మా యొక్క వాయిస్ను రాకుండా చేసే దాంట్లో కూడా వాళ్ళు కొంత సఫలీకృతం అవుతూ ఉన్నారు. ఇప్పుడు వామపక్షాలు ప్రజల ఓట్లను ఎందుకని రాబట్టుకోలేకపోతున్నాయి సార్? అదే ప్రధానమైనటువంటి సమస్య. మేము ఆర్థిక సమస్యలపైన పోరాటం చేస్తూ ఉన్నాం, రాజకీయాలు మారాలని పోరాటం చేస్తున్నాం. వ్యక్తుల సమస్యల కంటే వ్యవస్థ సమస్యలు ఎక్కువగా తీసుకొని పనిచేయడం ద్వారా మేము ఈ వ్యక్తిగత లాభానికంటే వ్యవస్థలో రావాల్సినటువంటి మార్పుల గురించి ఎక్కువ చెప్పడం ద్వారా మా ఎజెండా రీచ్ కాలేదేమో అనే దాంట్లో ఒక ఆలోచనలో ఉన్నాం. దాన్ని రీథింక్ చేసుకునేటువంటి స్థితిలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పటికప్పుడు సమీక్షించుకునే స్థితిలో మేము ఉన్నాం. వాటిని సమీక్షించుకొని ముందుకు పోవడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం. కాబట్టి ప్రజలు మా వైపు చూడలేదు అంటే ఇతరుల వైపు చూసినా దాని దుష్ఫలితాలు ఈరోజు అనుభవించే స్థితికి వచ్చారు. ఈరోజు బీజేపీ చాలా ఎక్కువ గట్టిగా చెప్పింది, ఔర్ ఏక్ బార్ 400 పార్ అని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి నినాదమే ఇచ్చింది. మేము అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తాం, మాకు 400 సీట్లు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేసింది. కానీ గతంలో ఉన్నటువంటి 303 సీట్ల కంటే కూడా మళ్ళీ అవి 240 సీట్లకు దిగజారిపోవడానికి కారణం కమ్యూనిస్టులు ప్రత్యామ్నాయ వాయిస్ వినిపించడం ద్వారానే సాధ్యమైంది. కాబట్టి అలాంటి వాయిస్ ఇంకా మేము మా ఓట్ల రూపంలో కూడా రాబట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని మరింత శోధిస్తాం. ప్రజలను మా వైపున తిరగడానికి ఉన్నటువంటి, లేదా వాళ్ళు మా పట్ల విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో కలగజేయడానికి కావాల్సినటువంటి మా పోరాటాలను, మా రూపాలను మార్చి ప్రజలకు దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తాం. దేశంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు సార్? దేశంలో రాజకీయ పరిస్థితులు అనే దానికంటే చాలా అధ్వాన్నమైనటువంటి స్థితిలో రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏమి రాయాలో, ఏం మాట్లాడాలో, ఏ విమర్శ చేయాలో నిర్దేశించేటువంటి అత్యంత దారుణమైనటువంటి రోజులు ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏలుబడిలో కొనసాగుతున్నాయి. ప్రశ్నించేటువంటి గొంతుకలను తప్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజల పక్షాన వాళ్ళ యొక్క వాయిస్ వినిపిస్తే వారిని జైళ్ళల్లో మగ్గేటువంటి పద్ధతుల్లో కేసులు సంవత్సరాల తరబడి వేసి 10 సంవత్సరాలు లోపలేసి కాళ్ళు చేతులు సరిగా లేనటువంటి ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వాళ్ళను లోపల జైల్లో బంధించారు. తర్వాత కేసు వివరణ ఇస్తే ఏమీ లేదు, నిర్దోషి అని చెప్పారు. 10 సంవత్సరాల జీవితం ఆయన జైల్లోనే పూర్తి స్థాయిలో ఖననం అయిపోయింది. అదేవిధంగా 80 సంవత్సరాల వయసులో సహజకవి వరవర్రావు గారిని లోపల బంధించారు.
ప్రశ్నించినటువంటి కాల్బూర్గిని, గోవింద్ పన్సారిని, అదేవిధంగా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ గారిని, చాలామంది జర్నలిస్టులు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హతమార్చేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి స్థితిలో మేము మరింత బలాన్ని చేకూర్చుకోవడానికి కావాల్సిన ప్రయత్నం మా వైపు నుంచి జరగాలి తప్ప వేరే ఒకటి లేదు. కాబట్టి ఒకవైపున భావజాల పోరాటం జరగాలి, ఇంకోవైపున రాజకీయ పోరాటం జరగాలి. వీటన్నిటినీ జాగ్రత్త చేసుకునేటువంటి పద్ధతిలో మా వర్కౌట్ భవిష్యత్తులో కొనసాగిస్తాం. రైతులు కార్మికులు తమ హక్కుల కోసం పోరాడే దుస్థితి ఎందుకు వచ్చిందంటారు? పాలక వర్గాలు అవలంబించేటటువంటి విధానాలే చాలా సంవత్సరాలు 100 సంవత్సరాలు పైబడి ఉంది. భారతదేశంలో ఒక ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసి 1920s ట్రేడ్ యూనియన్ బ్రిటిష్ కాలంలోనే ఏర్పాటైంది. ఆ ఏర్పాటైనటువంటి ట్రేడ్ యూనియన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లతో కలిసి 14 గంటలు 16-18 గంటలు పనిచేసేటువంటి విధానం నుంచి 8 గంటల పని విధానానికి తీసుకురావడానికి అనేక పోరాటాలు చేశారు. ఈరోజు 44 కార్మిక చట్టాలను ఈరోజు మార్చి 4 లేబర్ కోడ్లుగా మార్చేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కార్మిక సంఘాలు పెట్టుకోవడానికి లేదు, జీతాలు రాకపోతే అడగడానికి లేదు. 150-200 మంది కంటే ఎక్కువ మంది ఉంటే తప్ప కుదరదు. ఎవరైనా కూడా ఏ సంస్థ అయినా సరే తనకు కడుపు నుండి కావాలని పరిశ్రమ రిట్రిచ్మెంట్ చేసినా కూడా అడగడానికి అవకాశం లేనటువంటి పద్ధతిలో, అంటే కార్మికులు మాట్లాడడానికి వారి యొక్క హక్కుల గురించి అడగడానికి లేనటువంటి పద్ధతిలో ఈరోజు చట్టాలు తీసుకొని వస్తూ ఉన్నారు. అందుకనే కార్మిక వర్గం పోరాటానికి సిద్ధమైంది. సంపద సృష్టించేటువంటి కార్మిక వర్గం ఈరోజు పారిశ్రామికవేత్తలు ఎంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినా కార్మిక వర్గం తన యొక్క శారీరక శ్రమ ద్వారా, మానసిక శ్రమ ద్వారా, వైట్ కాలర్ ఉద్యోగం ద్వారా దాంట్లో ఉత్పత్తిని పెంచడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్లకు ఉత్పత్తిలో భాగస్వాములు అయినట్టు వాళ్లకు సంపదలో వాటా లేకుండా పోతుంది. కనీస వేతనాలు కూడా కరువు అయిపోతున్నాయి. మళ్ళీ పైగా ఈరోజు కార్పొరేట్ దిగ్గజాలు ఏవైతే ఉన్నాయో, బెంగళూరులో సుధా నారాయణమూర్తి గారు కానీ, లేకపోతే ఇంకా దేశంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. 8 గంటల పని విధానం సరిపోతే 14 గంటలు పని చేయాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా 14 గంటలు పని చేయాలనే విధానాన్ని తీసుకొని వచ్చేటువంటి క్రమం మొదలైన నేపథ్యంలో కార్మిక పోరాటాలు మరింత పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పోరాటాలే సరిపోవు. కార్మికులు కేవలం తమ యొక్క హక్కుల గురించి పైన ఉన్నటువంటి హెచ్ఆర్ఏలు, డిఏలు వాటి కోసమే కాదు, అసలు ఈ వ్యవస్థలో నేడున్నటువంటి పాలక వర్గం తన యొక్క నిగూఢమైనటువంటి ఒక ఎజెండాను, ఒక రహస్య ఎజెండాను ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ దేశంలో. అదే మనువాదం అనేటువంటి ఎజెండా. ఆ మనువాదం యొక్క రూపాలు మొత్తం ప్రైవేటైజేషన్ వైపున తీసుకొని పోయి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రవర్ణాల్లో పేదలుగా ఉన్నటువంటి చితికిపోయినటువంటి వాళ్ళకి కానీ వాళ్ళ హక్కులు నిరాకరించబడుతున్నాయి. విద్యా సంస్థలు కానీ, అదేవిధంగా ఉద్యోగాలు కానీ, ఇవన్నీ ప్రైవేటైజేషన్ కావడం ద్వారా వాళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు పోరాడి సాధించిన హక్కులను నిరాకరించేటువంటి నేపథ్యంలో కార్మిక వర్గం మరింత పెద్ద ఎత్తున విజృంభించాల్సినట్టు అవసరం అయితే ఇంకా చాలా ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై మీ కామెంట్ ఏంటి సార్? రాష్ట్రంలో రాజకీయాలు రంగు రూపం 2 మార్చేశారు. గతంలో ఏమైనా పొలిటికల్ పార్టీస్గా ఏదన్నా మాట్లాడుకుంటే మీ పాలక ప్రభుత్వం తప్పు చేస్తుందని ప్రతిపక్ష పార్టీ మాట్లాడినా, లేదా ప్రజల పక్షాన నాయకత్వాలు వహిస్తున్నటువంటి వామపక్ష పార్టీలు మాట్లాడినా కనీసం జవాబు చెప్పేటువంటి ఒక సంస్కృతి అనేటువంటిది కొనసాగేది. ఇటీవల కాలంలో రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పు, లేకపోతే పైన కింద వచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పులో కానీ ఇక్కడ ఉండేటువంటి చట్టాలు సరిపోలేదని చెప్పేసి ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ చట్టాలు ఇక్కడ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి డైరెక్ట్గా ప్రకటించేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అంటే యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ కులోన్మాదాన్ని రెచ్చగొట్టి, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, ఒక మతం యొక్క ఆర్థిక భాండాగారాన్ని తుక్కు చేయడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటూ అడ్డం వచ్చినట్టు వాళ్ళందరినీ కాల్చి చంపేసి రైతాంగం పైన కార్లను ఎక్కించుకొని తీసుకొని పోయి, అదేవిధంగా దళితులపైన, ఆదివాసులపైన దాడి చేస్తుంటే అలాంటి రాజ్యం వీడికి కావాలని చెప్పేసి భావించే రోజులు వచ్చాయి. అవి ఆటవిక రాజ్యం. ఇప్పుడు అవి ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో ఈరోజు పాలక ప్రతిపక్ష పార్టీలు 2 కూడా తలమునకలై ఉన్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడవిల్లాలంటే, ప్రజాస్వామ్యం మరింత బలపడాలంటే ఎదుటివాడి యొక్క అభిప్రాయానికి స్వేచ్ఛనివ్వాలి. ఆ స్వేచ్ఛ హద్దులు దాటనటువంటి పరిధిలో ఉండాలి. కానీ ఈరోజు హద్దులు దాటేటువంటి పద్ధతిలో మాటలు ఉన్నాయి,
ఆ హద్దులను సరిహద్దులు జరిపేటువంటి పద్ధతిలో దాడులు ప్రతిదాడులు అనేటువంటి కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి రాజకీయాలకు అర్థం మార్చి ఈరోజు ఎవడూ మాకు వ్యతిరేకంగా మాట్లాడడానికి అవకాశమే లేదనే పద్ధతిలో తయారైనాయి. నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి గగ్గోలు పెట్టి ప్రజాస్వామ్యం తీవ్రంగా నష్టపోతుంది, మనం ఏ దేశంలో ఉన్నాం, ఎక్కడున్నాం, ఏంటి అని చెప్పేసి అరిసి గగ్గోలు పెట్టేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఏలుబడిలో ఈరోజు అదే జరుగుతూ ఉంది. అంటే ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇప్పటికే బాబు గారు, పవన్ కళ్యాణ్ బాబు గారు, లోకేష్ బాబు గారు గుర్తించారో లేదో మాకు తెలియదు, కానీ పన్నుడు కొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేమని చెప్పేసి ఇప్పటికే ప్రజల్లో అలాంటి ఆలోచన వచ్చింది. వీళ్ళు రాజకీయాలు అభివృద్ధి, లేకపోతే ప్రాంతాల అభివృద్ధి, వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి, వాటికి కావాల్సిన నిధులు, నీళ్లు, నిప్పులు, ఉద్యోగాలు, ఉపాధి ఇవి పట్టడంలే, లడ్డు 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 అని చెప్పేసి ఆ లడ్డు చుట్టూ తిరిగి రాజకీయాలన్నీ కూడా భ్రష్టు పట్టించే పద్ధతుల్లో తయారైపోతున్నారు. లడ్డూలో కల్తీ జరిగింటే ఎక్కడ జరిగింది, ఏ ల్యాబ్లో టెస్ట్ చేశారు, ఏ మోతాదులో జరిగింది, అసలు ఏంటి, పందికోవు అంటారు, ఆవుకోవు అంటారు, హార్పిక్ అంటారు, హార్పిక్ తాగితే బతికి చస్తారా ఎవడన్నా జనం, కనీసం ఎప్పుడో 2 ఏళ్ల క్రితం జరిగిందంట, అది జరిగింటే దానికి బాధ్యులైన వాళ్ళని తీసుకొని పోయి లోపల వేయాల్సింది పోనిచ్చి హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి చిన్నోడు పెద్దోడు మధ్యోడు అందరూ దాని చుట్టూ తిరిగి రాజకీయాలను భ్రష్టు పట్టించే వారం కాకపోతే ఇక్కడ ఏమన్నా ఉందా? అది తిరుపతి లడ్డు సరిపోలేదని చెప్పి దాన్ని అక్కడికి శ్రీరామచంద్రుడి దగ్గరికి లచ్చ లడ్డు పోయిన ఆయన ఒక ఆయన అంటాడు, ఆ నుంచి ఇక్కడికి వచ్చి శ్రీశైలంలో కూడా ఇది జరుగుతుంది అంటారు. అన్ని చోట్ల కల్తీ జరుగుతా అంటే మరి మీరేమన్నా కళ్ళు మూసుకొని పోతా ఉన్నారా, నిద్రపోతున్నారా? మేము అడుగుతూ ఉన్నాం. ఏంటి లడ్డు ఒక్కదంటనే కల్తీ జరుగుతుందే? తాగే నీళ్ళల్లో, పాలల్లో, తినే తిండిలో, హోటల్లో, మాంసంలో ఏ దాంట్లో కల్తీ జరగలే? చివరికి వేసుకున్న రోగ నివారణ కోసం వేసుకునే మందులు కూడా కల్తీ అయిపోయినాయి. బోగస్ మెడిసిన్స్ విచ్చలవిడిగా అమ్మడబోతూ ఉన్నాయి. ఎందుకు కల్తీ కల్తీ కల్తీ? ఈ కల్తీని అరికడితే కదా రేపొద్దున వాడు తిరుమల కొండ పోయి ముక్కొని వెంకటేశ్వర స్వామి ఏదన్నా వరాలు ఇవ్వడానికి వీళ్ళు బ్రతికున్నారు కదా. ముందు ఈయన ప్రాణాలు పోతా ఉంటే ఇంకా ఆడదాకా పోయి ఇట్లాంటివన్నీ చెప్పి ప్రజలను పక్కదారి పట్టించి మనకు కేంద్ర బడ్జెట్లో రావాల్సిన నిధుల గురించి మాట్లాడేది లేదు, రావాల్సిన విభజన హక్కు చట్టంలో ఉండేటువంటి వాటిని తీసుకొని రాలేదు, పోలవరానికి రావాల్సిన డబ్బులు కాలేదు, స్టీల్ ప్లాంటు రాలేదు, ఏమి రాకుండా సోప్సిదా మొత్తం కలాస్ అని చెప్పేసి క్లోజ్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం తప్ప ఏంటి రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటా? జరిగింటే అపవిత్రమైంటే ఖచ్చితంగా శిక్షించు, ఎవరైనా సరే దాని వెనక పక్క ఎవరైనా సరే శిక్షించు. అట్లా కాకుండా దీనిపైన రాజకీయ లబ్ధి కోసం డైవర్షన్ పాలిటిక్స్ను ఇంప్లిమెంట్ చేసి ప్రజలను గందరగోళానికి గురి చేసి ఒక మతాన్ని అందులోకి చొప్పింపజేసి ఆ మతంతో పాటు ఆ రాజకీయ పార్టీలను కిల్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం తప్ప ఏమన్నా ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మీ దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళ దగ్గరున్నా మీ దగ్గరున్నా ప్రజల ముందు పెట్టండి, అంతేగాని దాంతో ఆడుకోమాకండి. దేవుడు అంటే చాలా భక్తి భావాలు ఉన్నట్టు వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. ఆ కోట్ల మంది మనోభావాలతో ఎందుకు వాడుకుంటారు? ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుందంటే 45 సంవత్సరాల రాజకీయ విజనరీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోమని ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణకు విఘాతం కలుగుతాను మీరు మాట్లాడరా అని చెప్పేసి ఈ 2 పార్టీలను ప్రేరేపిస్తారంటే ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఎవరు తవ్వుకున్న గుంతలో వాళ్ళే పడతారనే దానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటే ప్రధానమైన నిదర్శనం. ఒకవేళ తెలియకపోతే, తెలుసుకోలేకపోతే మహారాష్ట్ర దగ్గరికి పోయి ఒకసారి పరిశీలన చేయండి, లేదంటే మన పక్కనటువంటి ఒరిస్సాలోకి పోయి ఒకసారి పరిశీలన చేయండి, కాదంటే ఇప్పుడు బెంగాల్లో చూసి ఒకసారి పరిశీలన చేయండి, రాష్ట్రంలో బీహార్ లేక ఒకసారి పోయి పరిశీలన చేయండి. బీజేపీతో కలిసి ప్రయాణం చేసినటువంటి ఏ ప్రాంతీయ పార్టీ అయినా బ్రతికి బట్టగట్టి వారి స్వతంత్ర విధానాలు ఇంప్లిమెంట్ చేసింది ఎక్కడైనా ఉందేమో ఒక్కసారి అనని. మేము చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఇన్ని రోజులు లౌకిక పార్టీ అని అనుకుంటా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ. మరీ మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను, మనువాద ఎజెండాను మోసుకొని పోతున్నారని తెలిసిన తర్వాత మీ పట్ల ఉన్నటువంటి ఎంతో కొంత ఆ సానుభూతి ఏదైతే ఉందో అది కూడా ఈరోజు కరువు అయిపోతుందని చెప్పక తప్పదు. రాజకీయాల్లో భౌతిక దాడులు, బూతులు మాట్లాడటమే కామన్ అయిపోయింది. ఇది సమర్థనీయమేనంటారా? అసలు
ప్రజాస్వామిక వ్యవస్థలో స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి అవకాశం ఎవరైనా సరే ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణితో ఉండాలి తప్ప, గౌరవించుకునే ధోరణితో ఉండాలి తప్ప, అట్లా కాకుండా ఎవరైనా మనకు సంబంధించి మన పార్టీని విమర్శిస్తే భౌతిక దాడులు చేస్తాం, సోషల్ మీడియాలో బూతులు అన్నీ షేర్ చేస్తాం అంటే ఇది సరైనటువంటిది కాదు. అది ప్రజాస్వామ్యానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించే చర్య. పైగా బూతులు తిప్పితే వాళ్ళకి ఏ పద్ధతిలో చట్టంలో ఏమేమి ఉన్నాయో వాటి ప్రకారం లోపల వేయాలి. బూతులు తిట్టడమే తప్పు అని ఒకవైపుని చెప్తా ఉంటే బూతులు తిట్టిన తర్వాత దానికి కావాల్సినటువంటి శిక్ష వేయాలి. దాన్ని పక్కన పెట్టేసి ఇళ్ళ మీదకి పోయి 1500 మంది 2000 మంది ఇళ్ళ మీదకి పోయి పెట్రోల్ బాంబులు తీసుకొని అక్కడ అగ్గిపెట్టెలు తీసుకొని నిప్పులు అంటించి కార్లు బగలగొట్టి ఇల్లు బగలగొట్టి ఇళ్లలో ఎవరున్నారనేది కాకుండా చట్టాలను తమ చేతిలోకి తీసుకొని, అది కూడా పోలీసుల సమక్షంలో వాళ్ళ సమక్షంలో తీసుకొని పోయి అంత దాడులు చేస్తూ ఉంటే ఇంకా ఏంటి అక్కడ ఆయనకు మీకు తేడా ఏంటి? ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పి మీరు బాధపడ్డము, ఈరోజు మీరు ఇళ్లపైకి దాడి చేయడం ఏంటి? తేడా ఏముందో చెప్పండి. ఏం తేడా ఉందో చెప్పండి. మీరు వాళ్ళకు ఏం తేడా లేదు. వాళ్ళు చేసినారని మీరు అనుకొని ఇప్పుడు వాళ్ళకంటే డబల్ మీరు చేస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. దాడులు, పరస్పర దాడులు అనేటువంటిది, భౌతిక దాడులు అనేది ఎవరైనా సరే వ్యతిరేకించాల్సిందే, నిరాకరించాల్సిందే. ఇది రాజకీయాల్లో కరెక్ట్ కాదు. నీ భావజాలంతో, నీ సిద్ధాంతంతో, నీ చేసే మంచి పనితో నువ్వు ఇతరుల యొక్క చెడ్డ పనిని నువ్వు గట్టిగా తెగనాడచ్చు, విమర్శించవచ్చు, దానిపైన ప్రజలను అవేర్నెస్ చేయొచ్చు, ప్రజలను నీ వైపును తిప్పుకోవడానికి స్వేచ్ఛ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటిది ఏంటి? అయితే మీ 2 పార్టీలకే స్వేచ్ఛ ఉంది. మిగతా వాళ్ళు అలాంటి మాట అనుకో మీరు అంగీకరించరు, పర్మిషన్లు కూడా ఇయ్యరు. మీరైతే మందల రాగా రావచ్చు. మీరు అర్ధరాత్రి అపరాత్రి పుట్టిన దిష్టిబొమ్మలు కాల్చచ్చు. మీకు ఏం చట్టాలు ఏమి పని చేయవు. మాలాంటి వాళ్ళు ఉంటారు చూడు, కమ్యూనిస్ట్ వాళ్ళు, ప్రజల పక్షాన మాట్లాడితే. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, నిన్న మదనపల్లిలో 7 సంవత్సరాల బాలిక పైన విచక్షణ రహితంగా ఒక నర్రూప రాక్షసుడు వాడు రేప్ చేశాడని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ అక్కడి వాళ్ళు ఆందోళన చేస్తే మా వాళ్ళపైన సాంబశివుడు అండ్ కృష్ణప్ప పైన 6 కేసులు పెట్టారు. అరే బాబు, 6-7 సంవత్సరాల పిల్లలు రేప్ చేశారని ప్రజల పక్షాన్ని అనిపిస్తే మా పైన కేసులు పెట్టారు. ఏంటి పోలీసులు మరి ఇంత దాడి చేసి, ఇంత కొట్టుకొని, ఇంత తిట్టుకొని ఇళ్లపైన దాడి చేస్తారంటే మీరేం చేస్తున్నారు? కాపలాగా రాజ్యాంగంలో ఏంటి? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇస్తున్నారా ఏమన్నా జీతాలు? వాళ్ళ ఇంట్లో డబ్బులు తెచ్చిస్తున్నారా? ప్రజలుగా ఇచ్చారు. మీకు రాజ్యాంగబద్ధంగా చదువుకుంటే మీకు ఆ యొక్క ఉద్యోగాలు వచ్చాయి. ఆ ఉద్యోగ ధర్మం కనీసం అన్నా పాటించాలి కదా. మీరేంది ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ అధికార పార్టీలో జెండాలు మోసేటువంటి వాళ్ళగా తయారైపోతారు. ఏంటి పోలీస్ వ్యవస్థ ఇట్లా తయారైంది? ఇది కరెక్ట్ అయినటువంటిదే కాదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చలు జరగాలంటే ఎలా ముందుకెళ్ళాలి? అసెంబ్లీలో ప్రజా సమస్యలపైన చర్చ జరగాలంటే అధికారం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. ప్రజలు వీధి పోరాటాల్లో మాలాంటి రాజకీయ పార్టీలు ఏవైతే వీధుల్లో మాకు అక్కడ అధికార బలం లేదు కాబట్టి వీధుల్లో పోరాటాలు చేసి ప్రజల పక్షాన వాయిస్ వినిపిస్తే ఆ యొక్క వాయిస్ను తీసుకొని కూడా చర్చించేటువంటి స్థితిలో ఉండాలి, తీసుకునేటువంటి స్థితిలో ఉండాలి. కానీ ఈరోజు అక్కడ ప్రత్యక్షంగా మీరు ఒకరి మీద, వాళ్ళు ఇంకొకటి మీద మీరు తిట్టుకోవడమే జరిపింది తప్ప మీరు ప్రజా సమస్యలపైన ఏమాత్రం కూడా దృష్టి లేదు. మీరు ప్రజా సమస్యలపైన దృష్టి పెడితే ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇట్లా ఉండేటువంటి కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీరు ఏం కాపాడుతున్నారో చెప్పమని అడుగుతున్నాం. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఎగ్జాంపుల్ అడుగుతూ ఉన్నాం. అక్కడ స్టీల్ ప్లాంట్ ఉంది, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్టీల్ ప్లాంట్ కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేశారు. 20,000 ఎకరాలు భూములు దాదాపు రైతాంగం ఇచ్చినటువంటిది, లక్షల రూపాయలు ఈరోజు దానిపైన ఆదాయం వచ్చినటువంటిది ఈరోజు నష్టాల్లో ఉంది. కాబట్టి దానికి స్వతంత్ర గనులు కేటాయించకపోవడం ద్వారా జరుగుతున్నటువంటి పరిణామాన్ని స్వతంత్ర గనులు కేటాయించమని ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ చేసినప్పుడే అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్లో కానీ, అదేవిధంగా కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ ఆ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ స్టీల్ ప్లాంట్స్ను కాపాడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం మన దరిద్రానికి ఏంటంటే ఇక్కడ ఉండే రాజకీయ పార్టీలు అధికారంలో ఉంటే ఒక మాట, అధికారం పోతే
ఒక మాట. ఏరు దాటేంత వరకు ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత డాష్ మల్లన్న అంట చూడి. అలాంటి మల్లన్నలు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మనకు నష్టం జరుగుతుంది. సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ఎంపీలు ఆడ విశాఖ స్టీల్ ప్లాంట్ మూత పడిపోయి దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని రాష్ట్రంలో దాదాపు 2-3 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన జరుగుతూ అంటే కార్మిక వర్గం దాని గురించి మాట్లాడకుండా లోపల ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కార్మికులు వివిధ రకరకాల పేర్లతో బయటికి పంపించంటే దాని గురించి మాట్లాడకుండా సిగ్గు లేకుండా పోయి నక్కపల్లి దగ్గర జిందాల్ వాడిని ఫ్యాక్టరీ వస్తుందని చెప్పేసి మిట్టల్ వాడిని ఫ్యాక్టరీ వస్తుందని చెప్పేసి ఆ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇవ్వని చెప్పేసి ఈ రాష్ట్ర ఎంపీలంతా ఎగేసుకొని పోయి అక్కడ మీరు కలిచారంటేనే మిమ్మల్ని ఈ రాష్ట్రంలో కూడా రానికూడదు ప్రజలు చైతన్యవంతులైతే. కానీ మీ అదృష్టం బాగుండి ప్రజల అమాయకత్వంతో జీవిస్తున్నారు కాబట్టి మీ తప్పులు గమనిస్తానే కూడా ఏమీ చేయలేని స్థితిలోకి ప్రజలు నెట్టివేయబడ్డారు. మీ ఇంతే పోనేటువంటి దశకు వాళ్ళని నెట్టేశారు కాబట్టి మీ రాజకీయాలు మీ పప్పులు ఉడుకుతారే తప్ప మీరు ఇక్కడ ఉండేదాన్ని కాదని ప్రైవేట్ వాళ్ళకి ఏమని చెప్పి ఏ మొక్కం పెట్టుకొని పోయి అడుగుతారు. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా? కాబట్టి ఖచ్చితంగా ఎంపీలు అట్టర్ ఫెయిల్యూర్. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను తీసుకొని రావడంలో 25 మంది ఎంపీలు ఉంటే ఒక్కరు కూడా పార్లమెంట్లో ఒక్క అంశం విభజన హక్కు చట్టం జరుగుతుందని ఒక్క అంశం ఏ దానిపైన మాట్లాడినటువంటి ఈ ఒక్క ఘటన ఉంటే చూపించమని చెప్పు. ఈడ మాత్రం సొక్కాలు నిక్కర్లు పైకెత్తి గట్టిగా భీకరమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? సహాయ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏంటి మీరు చేసేటువంటి పరిస్థితి? కాబట్టి ఆయన అక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, అక్కడ చాలా పెద్ద ఉపన్యాసం ఉంటున్నారు. విజయనగరంలో ఫెల్లో ఏరియస్ కంపెనీలు 20 మూతపడ్డాయి, నిరుద్యోగ సమస్య పెరిగింది. ఇదే గుంటూరు జిల్లాలో టెక్స్టైల్ పరిశ్రమ కుదేలు అయిపోయింది. ఈ నుంచి గుంటూరు దగ్గర నుంచి చిలుకలూరుపేట వరకు ఏం చేస్తున్నారు ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు? ఇది ఉద్యోగాలు ఉపాధి కల్పన ఏంటి మీ మాటలతో కల్పిస్తారా? ఫ్యాక్టరీలు లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా ఎట్ట కల్పిస్తారు? కాబట్టి జనము చైతన్యవంతులై తిరుగుబాటు చేసే తప్ప ఇది సాధ్యమైనటువంటిది కాదు. అధికారం డబ్బులతో పాలకులు వ్యాపారులు అయితే ప్రజలు భిక్షగాళ్ళగా మారుతారు. వ్యాపారులు అయినటువంటి వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొనుగోలు చేసి ఎన్నికల్లో గెలిచి పదవులు కూడా కొనుగోలు చేసినట్టు వాళ్ళు ప్రజా సమస్యలు ఏం తెలుస్తాయి? వాళ్ళు ఏం మాట్లాడతారు? ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ అంటున్నారు. వారికి ఆ సంఖ్యాబలం లేదని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి సార్? అసలు ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. రాజ్యాంగంలో ఒకటి రాసుకున్నాం, శాసనసభ చట్టాలు కొన్ని ఉన్నాయి, దాని ప్రకారము ఇన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది అని చెప్పేసి అక్కడ చెప్పారు. రాలే ఏంటి? ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు ఉన్న పొద్దు కూడా ప్రజల పక్షాన చాలామంది చాలా గొంతుకులు వినిపించారు కదా. ఆ వినిపించడానికే కదా మిమ్మల్ని గెలిపించింది. మీరు తీసుకొని పోవాలి అంతే, లోపలికి పోవాలి, ప్రజల పక్షాన మాట్లాడాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోవడం ద్వారానే అక్కడ నిలవేయాలి. అక్కడ అధికారం ఉంటేనే, ముఖ్యమంత్రి సీటు ఉంటేనే నేను ఉంటానంటే అది సరైనటువంటి ఆలోచన కాదు. అట్ దట్ సేమ్ టైం గవర్నమెంట్ కూడా వేరే పద్ధతిలో ఊరికే వీళ్ళు రాలే వాళ్ళు రాలేని ఎగతాళి చేసి అని చెప్పేసి మీ రాజకీయ పబ్బం కోసం కాకుండా అధికారం ప్రతిపక్షం 2 కూర్చుంటే ప్రజలకు ఏదైనా న్యాయం జరుగుతుందని భావించే పద్ధతిలో ఉండాలి తప్ప ఇట్లా ఉంటే మాత్రం సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డికి అయితే మేము చేసేటువంటి సూటిగా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు అసెంబ్లీకి పోవాలి. మీకు 2వ గేటు దగ్గర నుంచి నడుచుకుంటూ పోవడానికి ఇబ్బంది అని అనుకోకుండా మీరు ప్రజల కోసం నడవాలి. ప్రజల కోసం 4000 కిలోమీటర్లు 5000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్టు వాళ్ళు మీరు అక్కడ 200 అడుగులు వేయలేరా? ఇది జనం అడుగుతూ ఉన్నారు. మీకు సూటిగా చెప్తున్నాం, ఇది జనం అడుగుతూ ఉన్నారు. కాబట్టి జనం అభిప్రాయాన్ని గౌరవించి ముఖ్యమంత్రి గారు అక్కడికి పోవాలనేది మా విజ్ఞప్తి. మావోయిస్టు ఉద్యమాన్ని అణిసివేస్తామని కేంద్రం బహిరంగంగానే ప్రకటించింది. అలాగే ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి సార్? మావోయిస్టు ఉద్యమాన్ని తాత్కాలికంగా వ్యక్తులను నిర్మూలించవచ్చునేమో కానీ ఆ సిద్ధాంతాన్ని నిర్మూలించడం భారతీయ జనతా పార్టీ దాని ఆది గురువు ఆర్ఎస్ఎస్కు సాధ్యమైనటువంటిది కాదు. తాత్కాలికంగా పెరిగినటువంటి పొంగు నీళ్లు చల్లి అంటే తుపాకులతో రక్తం పారించి కొంచెం తగ్గించవచ్చునేమో తప్ప లోపల మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు దోపిడీకి వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని నివారించలేవు. అది ఆ మావోయిస్టు సిద్ధాంతం అనేటువంటిది ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక అంశాలపైన ఆధారపడి అది డెవలప్ అయినటువంటి సిద్ధాంతం. దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సిద్ధాంతం. మీరు ఎవరిని మీరు వేటాడుతున్నారు? ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను
మావోయిస్టులు వేటాడుతున్నారా? లేదు. ఇప్పటి వరకు మీరు చంపినటువంటి దాదాపు 2000 మంది పైచిలకు మీరు చంపారు ఆపరేషన్ కగారిపేటతో. ఆదివాసీలను, దళితులను ఎందుకు చంపారు? ఎందుకు చంపారు? మీరు ఎవరికి కాపలా కాస్తున్నారు? పాలక ప్రభుత్వం. మీరు దోపిడి దొంగలకు కాపలా కాస్తున్నారు. ఏం చేస్తున్నారు? అడవిలో ఉన్నటువంటి మైనింగ్ను, అటవీ సంపదలను, ఖనిజ సంపదలను కొల్లగొట్టుకొని పోవడానికి, యథేచ్ఛగా దోపిడీ చేయడానికి మీరు ద్వారాలు తెరిస్తే ఆ ద్వారాల మూతేసి ఇది ప్రజా సంపద అని చెప్పి దానికి కాపలా కాస్తున్నటువంటి మీరు కాపలాదారులను చంపుతున్నారు. దోపిడీదారులకు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. మీరు ఆ సిద్ధాంతాన్ని చంపడం నరేంద్ర మోడీ, అమిత్ షా మిమ్మల్ని పుట్టించినటువంటి మీ సిద్ధాంతాన్ని పుట్టించిన గుర్ గోల్వాల్కే సాధ్యం కాలే. మీకు ఆడ సాధ్యమవుతుంది. కాబట్టి ఇలాంటి పగటి కళలు కనాకండి. తాత్కాలికంగా కొంతమందిని మీరు చంపేయచ్చు. దుర్బిణీలు పెట్టి, డ్రోన్లు పెట్టి, మరొకటి పెట్టి, పోలీసు, రాజ్యం అన్నీ కలిపి మీరు చంపేయచ్చు. కానీ సిద్ధాంతాన్ని చంపడం సాధ్యం కాదు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోమని చెప్పేసి మేము చెప్తున్నాం. శాంతి చర్చలకు వస్తామని చెప్పి ఒక పక్క చెప్తా, ఎదురుకాల్పులు వద్దని చెప్పేసి మేము లొంగిపోతామని ఒక వైపుని చెప్తా అంటే నో, లొంగిపోవడానికి వీలే లేదు. మీ రక్తం మేము కళ్ళ చూడాలి, అప్పుడు మాత్రమే పడుకొని నిద్రపోతాం, లేకపోతే లేదనేటువంటి ఒక రాక్షసత్వంతో మీరు ఎవరిపైన యుద్ధం చేస్తున్నారు? భారతీయులపైన యుద్ధం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పెట్టావు, మేము ఆపమంటేమా? మేము ఆపామా? ఎవరు ఆపమన్నారు? ఏంటి నీ భారతీయత? ఏంటి నీ జాతీయత? నీ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ గౌరవాన్ని ఎక్కడ కాపాడావు? అమెరికాకు తాకట్టు పెట్టావు. సీజ్ ద ఫైర్ అని చెప్పి ఆయన చెప్పితే నువ్వు విన్నావు. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలను, ఆడవాళ్ళను చంపొద్దని చెప్తే వాళ్ళపైన దేశభక్తి అనేటువంటి ముద్రేసి అవాకులు చెవాకులు పేలేవు. అదే అక్కడ ఉన్నటువంటి ట్రంప్ చెప్తే మోకాళ్ళ పైన కూర్చొని దేహి అని చెప్పేసి బాధపడ్డు. అక్కడికి ఆయనకు మోకరిలేవు. కాబట్టి ఎవరు దేశభక్తులు, ఎవరు దేశద్రోహులు? ఈరోజు నువ్వు అమెరికాతో చేసుకున్నటువంటి యుఎస్ డీల్ ఏంటి? ఆ యుఎస్ డీల్లో భారతదేశ ప్రయోజనాలు ఉన్నాయా? నువ్వు భారతీయత కోరుకుంటున్నావా? దేశభక్తి కోరుకుంటున్నావా? అమెరికా ప్రయోజనాన్ని కోరుకుంటున్నావా? ఎస్టీమ్ స్పైల్లో పేర్లు వచ్చాయని చెప్పి భయపడుతున్నావా? లేకపోతే ఆదానికి బదానికి నష్టం జరుగుతుందని చెప్పి భయపడుతున్నావా? కాబట్టి దేశభక్తి అనేటువంటి ముసుగులో ఈరోజు దేశాన్ని అమెరికా సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టి దేశద్రోహానికి పాల్పడుతున్నటువంటి వ్యక్తులు దేశభక్తిని గురించి మాట్లాడడానికే మీకు అవకాశం లేదు. ప్రజలు గమనిస్తున్నారు. యుఎస్ డీల్ దగ్గర నుంచి అన్ని అంశాలు. ఆపరేషన్ సింధూర్ బొట్టు పెట్టినంత మాత్రాన నువ్వు సింధూరాన్ని తీసుకొని వచ్చినట్లా? లేకపోతే మొత్తాన్ని ఇంత ఈజీనా? మరి పాకిస్తాన్తో ఏం కలబడలేదే, ఎందుకు చేయలే? కాబట్టి ఏ యుద్ధమైనా సరే వ్యాపారాన్ని కోరుకుంటుంది. ఏ యుద్ధమైనా సరే మహిళలను, పిల్లలను చంపుతుంది. అది వద్దని చెప్పాం మేము కమ్యూనిస్టులుగా. టెర్రరిస్టులు పట్టుకో, వారిని కాల్చు, ఏర్వే టెర్రరిజం అని చెప్పాం. టెర్రరిజానికి ఊతం ఇచ్చింది ఎవరు? అవకాశం ఇచ్చింది ఎవరు? మీరేగా. మీరు కాదా? మీ పరిపాలనలోనే ఇన్ని ఎందుకు జరుగుతున్నాయి? పుల్వామా ఎందుకు జరిగింది? రాజ్కోట్ ఎందుకు జరిగింది? ఇతర ప్రాంతాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు కాదా? మరి దేశ రక్షణకు 79 ఇంచీల ఛాతీ అన్నటువంటి ఈ ప్రభుత్వానికి తెలియదా? కాబట్టి అక్కడ ఫెయిల్ అయిన ప్రతి సందర్భంలో దేశంలో ఏదో ఒక అలజడి రెచ్చగొట్టి ఆ అలజడి నుంచి, ఆ రక్తం కారేదాని నుంచి చలి కాచుకునేటువంటి రాజకీయాలకు ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రభుత్వం పాల్పడుతుంది. దానికి తానా అంటే తందాలని చెప్పేసి ఇప్పుడు కొత్త బిచ్చగాడు బొద్దెరగడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళతో కలిసిపోయి ఈరోజు భజన బృందంలో చేరిపోయారు. సార్, ప్రస్తుత సమాజంలో మావోయిస్టుల అవసరం ఉందంటారా? మేము మావోయిస్టు సిద్ధాంతాన్ని మేము బలపరచడం లేదు. వాస్తవంగా తుపాకీ ద్వారా రాజ్యాధికారం వస్తుందనేటువంటి దానికి ఇప్పుడు అవకాశం లేదు. మీ విలువైనటువంటి ప్రాణాలు, మీ త్యాగాలు, మీ పోరాటం, మీ విజ్ఞానం ఈ సమాజాన్ని మార్చడానికి జనబాహుళ్యంలోకి రండి. అందరం కలుద్దాం. ప్రజాస్వామిక పద్ధతుల్లో, పార్లమెంటరీ పద్ధతుల్లో అలాంటి దుర్మార్గులను ఓడించడానికి, నివారించడానికి ప్రజల పక్షాన మన గొంతుకలను వినిపిద్దామనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మావోయిస్టు సోదరులకు కూడా అప్పీల్ చేస్తూ ఉంది. మేము ఎప్పుడు కూడా మీరు తుపాకులు తీసుకొని పోరాడితే బాగుంటుందని మేము ఎప్పుడు చెప్పడం లేదు. ఈవెన్ దో మావోయిస్టు సోదరులు మా వాళ్ళని కూడా చాలామందిని, సిపిఐ వాళ్ళని కూడా
చంపినటువంటి ఘటనలు ఉన్నాయి. అట్లని చెప్పేసి చంపారు కదా అని చెప్పేసి రాజ్యం విచ్చలవిడిగా దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అమాయకులను అందరినీ చంపుతా అంటే మాత్రం మేము చూస్తూ ఊరుకునే దానికి సిద్ధంగానే. అందుకనే మావోయిస్టు సోదరులకు ఈరోజు అనువైనటువంటి పరిస్థితులు లేవు. ఆ అనువైనటువంటి పరిస్థితులు కల్పన జరిగేంత వరకు కూడా ప్రజా పోరాటాలు ఉండి ప్రజలను ప్రజాస్వామిక పద్ధతిలో చైతన్యవంతులు చేసి పార్లమెంటరీ రాజకీయాల ద్వారా ఎదుర్కొన్నామని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం. సార్, కొత్తగా రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి? నేను పార్టీలో ఏం సవాళ్ళు ఎదుర్కోలేదు. అట్లాంటి సవాళ్ళు ఇవాళ్ళు ఏమి ఉండవు. పార్టీలో బాధ్యతలు వచ్చాయి. ఆ బాధ్యతలు నెరవేర్చడానికి కావాల్సినటువంటి ప్రయత్నం నిరంతరాయంగా చేయడం, కొత్త ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడానికి, అదేవిధంగా నూతన నాయకత్వాలను ఎక్కడికక్కడ తయారు చేసుకోవడానికి, ఆర్గనైజేషన్ నిర్మాణాన్ని పటిష్టవంతం చేయడానికి, ఇలాంటి మనువాదులతో పెడదోరలతో ఉన్నటువంటి వాళ్ళతో తిరోగమనవాదులతో ఫైట్ చేయడానికి కావాల్సినటువంటి సైద్ధాంతిక భావజాల పునాదిని పెంపొందించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో నేను ఆ ఎజెండాలో ముందుకు పోతాను తప్ప నాకు ఆంతరంగికరమైనటువంటి సమస్యలు ఏమి లేవు. ఒకవేళ ఆంతరంగికరమైనటువంటి సమస్యలు ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉండాలని కూడా కోరుకుంటా. ఎందుకంటే యాజ్ ఎ కమ్యూనిస్ట్ భిన్నాభిప్రాయం లేకుండా ఏ ఒక్క విప్లవోద్యమం కూడా సక్సెస్ కాదు. ఎప్పుడు కూడా ఐక్యత, సంఘర్షణ, పోరాటం ఈ మూడు కలగలిపే ఉంటుంది. అదే విప్లవ పోరాటం. దాన్ని ఎప్పుడు కూడా ఆహ్వానిస్తాం. అట్లని చెప్పేసి ఆంతరంగ పోరాటంలో తలమునకలై ఉన్నటువంటి సమస్య లేదు. నేను స్వేచ్ఛగా మంచిగా పనిచేయడానికి నా సహచర ఉద్యమ కామ్రేడ్స్ అందరినీ ఐక్యంగా తీసుకొని పోయి పనిచేయడానికి కావాల్సినటువంటి ప్రయత్న భాగంలోనే నా అడుగులు ముందుకు వేసుకుంటూ పోతున్నాను. ఇంకా నేర్చుకునేటువంటి దశ చాలా ఉంది కాబట్టి నేర్చుకుంటూ అడుగు వేసుకుంటూ ముందుకు పోవడానికి ఏ అవకాశం ఉన్నా కూడా దాన్ని వినియోగించుకొని ముందుకు పోయి ప్రజలకు మంచి సర్వీస్ను, మంచి చైతన్యాన్ని ఇవ్వడానికి కావాల్సినటువంటి ప్రయత్నం రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే చంద్రబాబు నాయుడు, రాజకీయాలంటే పవన్ కళ్యాణ్, రాజకీయాలంటే బీజేపీ, రాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భావన నుంచి రాజకీయాలంటే కమ్యూనిస్టులు కూడా చేయగలరు. చూడండి, కేరళ చూడండి, మొన్నటి వరకు బెంగాల్ చూడండి, త్రిపుర చూడండి, రేపొద్దున పక్కన శ్రీలంక చూడండి, ఆ వైపున నేపాల్ చూడండి. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఈ ఆంధ్రదేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీలు భవిష్యత్తులో మరింత బలపడి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఈ దోపిడీ శక్తులకు ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులు, ఆ కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత పునరేకీకరణ ద్వారా సాధ్యమవుతుందని నమ్మినటువంటి వాడిగా దానికోసం నిరంతరాయంగా కృషి చేస్తాను. సార్, చివరిగా భవిష్యత్తులో మీ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆల్రెడీ నా ప్రణాళిక చెప్పాను. భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీ ఇతరేతర శక్తులు, వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులను ఐక్యం చేసి వారందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయ దిశగా మా ఆలోచనలు ముందుకు తీసుకొని పోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేయడం, ప్రజలకు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరు వీళ్ళందరినీ చూశారు, సారా కాంట్రాక్టర్లను చూశారు, దోపిడీదారులు చూశారు, భూ కబ్జాకోలు చూశారు, రేపిస్టులు చూశారు, బ్యాంకులను దోపిడీ చేసినట్టు వాళ్ళు చూశారు, ప్రజా సంపద లూటు చేసిన వాళ్ళని చూశారు, భూములు కొల్లగొట్టే వాళ్ళని చూశారు. మొత్తం కాలువలు, డ్రైనేజ్ ఏమి ఉన్నా కూడా వాటన్ని వదిలిపెట్టకుండా డబ్బులు సంపాదించుకొని విద్యా వ్యాపారస్తులు చూశారు. మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, హెల్త్ మాఫియా, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మీరు చట్టసభలకు పంపించినటువంటి చరిత్ర ప్రజలకు ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ చూసిన తర్వాత కమ్యూనిస్టులను కూడా మీరు ఆదరించి, కమ్యూనిస్టులు కూడా నీతికి నిజాయితీకి నిలబడి పనిచేసి ఆదరిస్తే వారు మరింత ప్రజలకు సేవ చేసి ప్రజల గొంతుకలను అక్కడ చట్టసభల్లో వినిపించడానికి అవకాశం ప్రజలను ఇవ్వాలని చెప్పి కోరుతాను. కమ్యూనిస్టులు లేనటువంటి సభ ఈరోజు అమరావతిలో బూతులు, శంకర్ నారాయణ డిక్షనరీ ఒక రాస్తే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తెలుగు బూతుల్లో ఒక రాసేటువంటి పరిస్థితి ఉంది. కరువుల గురించి, కాటకాల గురించి, రైతాంగం గురించి, విద్యార్థుల గురించి, యువజనుల గురించి, మహిళల గురించి, రేపుల గురించి ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడినటువంటి స్థితి ఒక్కసారి గమనించండి. కాబట్టి కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉండాలి, రైతాంగంకు గొంతుకు కావాలి, కూలి జనానికి వాళ్ళు గొంతుకై నిలవాలి తప్ప ఇలాంటి వ్యాపారస్తులు, పాలకులు వ్యాపారులు అయితే ప్రజల భిక్షగాళ్ళగా మారుతారు. ఈ వ్యాపారస్తులుగా ఉన్నటువంటి పాలకులు కాంట్రాక్టులు సంపాదించుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి
కోటాను కోట్ల అక్రమాలకు పాల్పడడానికే జరుగుతూ ఉంది. మీరు గమనించండి, ఒక్కొక్కరిని 5,000 కోట్లు ఉండేవాడు, 6,000 కోట్లు ఉండేవాడు, 7,000 కోట్లు ఉండేవాడు 400 కోట్లు ఖర్చు పెడతాడు అని చెప్పి బలమైనటువంటి క్యాండిడేట్ని ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రజల్లో ఆయన ఏం పని చేశాడు, ప్రజల కోసం ఏం నిలబడ్డాడు అనేటువంటి నీతి, నిజాయితీ, నైతికత ఏ ఒక్కటి చెప్పడానికి లేనటువంటి దశ కొనసాగుతుంది. కాబట్టి విఘ్నులైనటువంటి పౌరులు, ప్రజానికం, యువత ఆలోచన చేసి రాజకీయాలు మారుద్దాం రండి. ఈ రాజకీయాలు ఇవి సరైనటువంటి రాజకీయాలు కాదు. ఈ బూర్జువా పాలిటిక్స్ సరైనది కాదు. ప్రజలకు బాధ్యతతో, జవాబుదారీతనంతో పనిచేసే రాజకీయాల కోసం ఫైట్ చేద్దామని చెప్పి పిలిపిస్తాను. మీ అమూల్యమైన అభిప్రాయాలను మా సిటీ కేబుల్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తాం.